హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ప్రసాదం పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. నేను ముందుగా ఒక కప్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు హాట్ వాటర్లో నానబెట్టుకున్నానండి. నేనైతే 1 గ్లాస్ రైస్ పెట్టుకొని అది పలుకుగా ఉన్నప్పుడే దించుకున్నాను. దీంట్లోనే సరిపడేంత పసుపు 1 స్పూన్ అయితే నేను వేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే పులిహోరకి కలర్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మిక్సీ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆవాలు, 5 ఎండుమిర్చి, కొన్ని అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టి పేస్ట్లా చేసుకోవాలి. వగరు అనేది పోతుంది సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను కరివేపాకు, కొంచెం ధనియాలు వేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని కొంచెం చిక్కగా పిడుచుకొని వేసుకోవాలి. అది మరిగేంత వరకు ఉంచుకొని దాంట్లోనే మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అది 1 స్పూను లేదా 2 స్పూన్స్ వేయగానే స్మెల్ అయితే భలే వస్తుందండి. దాంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసి అది చిక్కబడేంత వరకు ఉంచి చిక్కబడినాక ఈ పేస్ట్ని అయితే అన్నంలో కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టి రెండో తాలింపు కోసం అండి. ఇదే మరింత ఎక్కువ రుచిదనాన్ని అయితే ఇస్తుంది. స్టవ్ పైన కడాయిని పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, కొంచెం శనగపప్పు, దీంట్లోనే పల్లీలు కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఈ తాలింపుని మళ్ళీ పులిహోరలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడైతే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.